ప్రయాణికులకు విజ్ఞప్తి, అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి అని ప్రభుత్వం వారు చెప్తున్నా వినకుండా నా మాటిని కాకినాడ వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు 3వ కంటే తెలియకుండా మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని కాశీ కూడా వెళ్ళిపోతాను. కనీసం అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులను నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ పూజ ఇంతటితో ముగిస్తున్నా. హలో, ఈజీ టు హుస్సేన్ ట్రావెల్సా? ఒక్క నిమిషం అమ్మా, టేప్ టికెట్ కూడా ఉంది. ఇదిగో బాబు, రేపు పొద్దున గృహప్రవేశం ఉందమ్మా. పాత ఇంట్లో సామాన్ అంతా తీసుకెళ్లి కొత్త ఇంటికి షిఫ్ట్ చేయాలి. ముహూర్తం రాత్రి 2:30 గంటలకి. పోలీసులు కూడా ఇన్ని వివరాలు అడగరు. మొత్తం సామాన్ అంతా నెత్తుకోద్దేటి. ఎంత వివరాలు ఆపి మంచి కుదమట్టంగా ఉన్న 4 వర్కర్స్ని పట్టరా. చాలా గాజు సామానం ఉంది ఇక్కడ, సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఆహా, అయ్యి బాబోయ్. ఇదిగో రే, నువ్వు చిన్న చిన్న డీసీఎంలు అయ్యి కాకుండా పెద్ద పెద్ద అశోక్ లేలాండ్ లారీలు పంపించాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, మైక్రో ఓవెన్స్, డైనింగ్ టేబుల్ సెటప్, బిబో వాటర్ సెటప్ కూడా ఉందరా. అమ్మో, ఈ పుట్టోడికి ఇంత పెద్ద ఇల్లా? ఆడు తిరిగి వచ్చి దీని చిన్నకొంప కింద మార్చేయాలి. హలో, శరత్ నగర్ వేరభద్ర ట్రావెల్స్ అండి? అవునండి. మేము అర్జెంట్గా ఇల్లు మారాలనుకుంటున్నాం. సామాన్ షిఫ్టింగ్ చేయాలి. రాత్రి 3 గంటలకు 4 లారీలు పంపించండి. షిఫ్టింగ్ ఏంటండి? షటప్. మా ఇల్లు మా ఇష్టమయ్యా, నీకెందుకు అయింది? అడ్రస్ నోట్ చేసుకో. 6-3-139/A యూసఫ్ గూడ శ్మశానం బిసైడ్, రైట్ సెంటర్, లెఫ్ట్ టర్న్. ఏం అర్థం కాలేదు సార్, తెలుగులో చెప్పండి. 6 అడ్డగీత 2 అడ్డగీత 139 యూసఫ్ గూడ శ్మశానం పక్కన 3వ ఇల్లు. అక్కడికి వచ్చి నువ్వు ఆర్డర్ కొట్టేసావు అనుకో, నేను ఎలపలికి వచ్చేస్తాను. గుడ్ నైట్. ఈ లారీ వచ్చే లోపు మనం ఫేషియల్ అది చేసేసుకుని ఇంటి ఓనర్లాగా అనేయాలి. దుమ్మ చాయ్. అక్కడికి ఎన్ని చీరలు ఉన్నాయో, పట్టుకుంటే పట్టు చీర, బట్టలు బట్టలేవు. వావ్, ఇది వేస్ట్, ఇది వేస్ట్. ఇదేంటిది చిత్రంగా ఉంది. నన్నే భయపెట్టిందంటే ఇది చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. ఉంచేసుకుందరే. ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాటకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలా ఆడిపోతుందో. ఇది ఆడిపోయే లోపు మనం ఏ రూముల్లో ఏ సామానం ఉన్నాయో సెక్స్ చేసుకోవాలి. సెకింగ్ విత్ సైక్లింగ్.